నేను ఆఫీస్ నుంచి ఇంటికి తొందరగా రావాలని గోడకుండే క్లాక్ వైపు చూశాను. టైం 5 అవుతుంది. నేను వెంటనే బయలుదేరాను. ఈరోజు మా పాప నాకు తొందరగా ఇంటికి రమ్మనింది. నేను బయలుదేరాను. నా ఆఫీస్ క్యాబ్లో ఇంటికి వెళ్తుండగా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో డ్రైవర్ ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి పక్కకు తిప్పడంతో కంట్రోల్ చేయలేక అది వెళ్ళి ఆటోని ఢీ కొట్టింది. అప్పుడు పెద్ద శబ్దం వచ్చింది. ఆ తర్వాత నేను కళ్ళు తెరిచి చూశాను. తెరిచి చూడగానే మా ఇంటి ముందరున్నాను. మా ఇంటికి చేరుకోగానే ముందు మా పాపతో మాట్లాడాలని కిచెన్ వైపు వెళ్ళాను. మా పాప అంటే చిన్న పాప అనుకునేరు. మా అమ్మాయి బీటెక్ చదువుతుంది. తను అక్కడ లేదు. తన కోసం ఇల్లంతా వెతికాను. ఇల్లంతా బోసిపోయినట్టుంది. ఇల్లంతా ఎక్కడ వస్తువులు అక్కడ చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. నేను తన ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తూ ఉన్నాను. ఒకవేళ ఈరోజు నేను ఆఫీస్ నుంచి తొందరగా రాలేదని అలిగి తన రూమ్లో ఉందేమోనని నేను తన రూమ్ వైపుకి వెళ్ళాను. అక్కడ రూమ్లో ఉండే ఎక్కడ వస్తువులు అక్కడ చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. వీళ్ళంతా మామూలే. నేను ఇంట్లో లేకపోతే ఇండ్లంతా సర్దుకోవడం కూడా రాదు. అందరూ నన్ను తిడుతుంటారు, ఎందుకంటే ఇంత వయసు వచ్చింది, ఆడపిల్లని పెంచడం కూడా రాదు అని. కానీ నాకు మా పాప అంటే చాలా ఇష్టము. తనకి నేను ఏమీ నేర్పించలేదు. తను నేను చేస్తాను మమ్మీ అన్నా, నువ్వు వెళ్ళి నీ స్టడీస్ చూసుకో, నేనున్నాను, కానీ తనని ఏ పని చేయనిచ్చేదాన్ని కాదు. ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదా, నా పేరు సరళ. నేను చిన్నప్పటి నుండి చాలా యాక్టివ్గా ఉండేదాన్ని. అటు చదువులు ఇట్లు పని చాలా అన్నింటినీ ఈజీగా హ్యాండిల్ చేసేదాన్ని. ఇది మా అమ్మ నుండి నాకు వచ్చింది. తను ఆల్రౌండరు, అదే నాకు వచ్చింది. ఇండ్లంతా చాలా నీట్గా ఉండాలి. దానికోసం నేను టైం లేకపోయినా నైట్ అంతా చేసి పడుకునేదాన్ని. అయితే స్టడీస్లో కూడా ఫస్ట్ ఉండేదాన్ని. అలాగే గ్రూప్ సెలెక్ట్ అయ్యి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. నేను గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యాను. నాకు మా అమ్మ వాళ్ళు గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి ఇచ్చి పెళ్ళి చేయాలని కలలు కనేవాళ్ళు. వాళ్ళ మొర దేవుడు విన్నాడేమో, నాకు ఒక మంచి సంబంధం వచ్చింది. అతను కూడా ఈక్వల్ పోస్ట్ కావడంతో పెళ్లి చేశారు. మాకు ఇప్పుడు ఒక పాప. ఆ పాపను కంటికి రెప్పలా చూసుకునేదాన్ని. తను కూడా స్టడీస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేది. తను ఇప్పటి వరకు స్టడీస్లో ఎప్పటికీ ఫస్ట్ ఉండేది. నేను చాలా కేర్ తీసుకునేదాన్ని. దాన్ని మంచి కాలేజీలో చేర్పించాను. నేను తనతో ఎప్పుడు అమ్మలాగా కాకుండా ఫ్రెండ్లాగా ఉండేదాన్ని. ఈరోజు తను షాపింగ్ చేయాలని నన్ను ఆఫీస్ నుండి తొందరగా రమ్మనింది. కానీ నాకు అర్జెంట్ వర్క్ ఉండడంతో లేట్ అయ్యింది. నేను రూమ్లోకి కూడా వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉన్నాను. బయట ఏమైనా ఉందేమో అని బయటికి వెళ్ళాను. బయట దృశ్యం చూసి నేను ఆశ్చర్యపోయాను. అక్కడెవరో పడుకొని ఉన్నారు. దానిపైన పడి మా అమ్మ ఏడుస్తూ ఉంది. మా అమ్మ ఏడుపు చూసి నా ఒళ్ళు జలధరించింది. తనని నేను ఎప్పుడు అలా చూడలేదు. జుట్టంతా చెదిరిపోయి తన ఉనికి లేకుండా ఈ ప్రపంచంలో తనకెవరూ లేనట్టుగా ఎవరో శవంపై పడి ఏడుస్తూ ఉంది. తను ఎందుకు ఏడుస్తుందో నాకు అర్థం కాలేదు. నేను ఎవరిని మా ఇంటి ముందు పడుకోబెట్టారు, మా అమ్మాయి ఆ శవంపై పడి ఎందుకు ఏడుస్తూ ఉందో నాకు అర్థం కాలేదు. చుట్టూ మా అమ్మాయి ఓదార్స్తూ మా ఆయన కనిపించారు. అతను కూడా నెత్తురు చుక్క లేకుండా ఆ శవంపై పడి ఏడుస్తూ ఉన్నాడు. నాకు అర్థం కాలేదు ఎందుకు అందరూ ఆ శవంపై పడి ఏడుస్తూ ఉన్నారని. నేను చుట్టూ చూశాను. చుట్టూ మా బంధువులంతా ఉన్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళిద్దరిని ఓదార్చుతూ ఉన్నారు. నేను వీళ్ళకి ఏమైంది, ఏదో శవంపై పడి ఎందుకు ఏడుస్తున్నారు అని ఆలోచిస్తూ నేను కూడా ఆ శవం ఎవరిదో చూడాలని ముందుకు వెళ్ళాను. వాళ్ళందరికీ పక్కన జరగండి అని ఆతృతతో ఆ శవాన్ని వైపు చూసి ఒక్కసారి దిగ్భ్రాంతికి గురైనాను. అక్కడ పడుకొని ఉన్న శవం నాది. నేను ఒక్కసారి నా వైపు చూసుకున్నాను. నాది ఆత్మనా, నేనెప్పుడు చనిపోయాను? అప్పుడు నాకు ఒక లీలగా గుర్తొచ్చింది. అంటే డ్రైవర్ ఎదురుగా ఉన్న లారీని తప్పించిపోయి పక్కకు తిప్పడం వరకే నాకు గుర్తుంది. అంటే నేను చనిపోయినానా అని ఒక్కసారి నా వైపు చూసుకున్నాను. నా శరీరం లేకపోవడంతో మనిషి అంతా తేలికైనట్టుంది. చుట్టూ అందరూ కనిపిస్తున్నారు. నేను వాళ్ళతో మాట్లాడాలని ముందు మా అమ్మాయి దగ్గరికి వెళ్ళాను. అమ్మ బుజ్జి అని పిలిచాను. తను పలకలేదు. తను వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. తన తల నిమిరాను, కానీ తన నుండి నో రెస్పాన్స్. ఇక నాకు అర్థమైంది, నేనేం మాట్లాడినా ఎవ్వరికీ వినిపించదు. కానీ నా ఆశ, నేను మాట్లాడే మాటలు ఎవరైనా వినిపిస్తాయేమో అని
మా ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయనను చూస్తే చాలా బాధ అనిపించింది. తన మొహం ఎప్పుడూ అలా చూడలేదు. తను నా చేయిని పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు నా శరీరం వైపు చూశాను. అక్కడ నా శరీరం అంతా రక్తసిక్తమైంది. నా చీర అంతా రక్తం మరకలే. అది నాకెంతో ఇష్టమైన చీర. ఎన్ని చీరలున్నా దాన్ని ఎక్కువగా కట్టుకునేదాన్ని. అది చాలా సింపుల్గా ఉంటుంది. నేను ఎప్పుడు సింపుల్గా ఉండేందుకు ఇష్టపడేదాన్ని. మేకప్లు అన్నీ అవి ఇష్టం ఉండేది కాదు. చాలా డిగ్నిఫైడ్గా ఉండేదాన్ని. నగలు ఇవన్నీ వేసుకోవడం కూడా నాకు ఇష్టం ఉండేది కాదు. అందరూ నన్ను ఈ విషయంలో ఎంతో మెచ్చుకునేవారు. నేను మా ఆయనతో మాట్లాడాలని పిలిచాను. అతను పలకలేదు. నాకేమీ అర్థం కాలేదు. నేను బ్రతికే ఉన్నానని పిలిచినా నా వైపు కూడా ఎవరు చూడలేదు. అంటే నాకు ఒక డౌట్ వచ్చింది. నేను వాళ్ళకి కనిపించడం లేదా? అవును, చనిపోతే ఎవరికి కనిపించరు కదా అని నేను నా శవం కాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నా శరీరం అచేతనంగా పడి ఉంది. నా శవం చుట్టూ అందరూ గుమిగూడారు. అందరూ ఏదో ఒకటి మాట్లాడుతూ మా అమ్మాయిని మా ఆయనని ఓదార్చుతూ ఉన్నారు. నాకు ఎక్కడ లేని బాధ అనిపించింది. నా శరీరాన్ని వదిలి, ఇంటిని, మనుషుల్ని వదిలి నేను వెళ్ళాలా అని ఆ ఇంటి చుట్టూ తిరిగాను. లోపలికి వెళ్ళాను. నేను ప్రొద్దున్నే చేసిన వంటలు డైనింగ్ టేబుల్ పైనే ఉన్నాయి. అవి అంతా అలాగే ఉన్నాయి. నేను ప్రొద్దున్నే బట్టలని వాషింగ్ మిషన్లో వేయాలని అందులో ముందుగా బట్టలన్నీ మిషన్లో వేసి ఉంచాను. నాకెంతో ఇష్టమైన నా రూమ్లోకి వెళ్ళాను. అక్కడ ప్రతి వస్తువు నా సెలెక్షనే. నేను ఒక్కొక్క దానికి ఎంతో టైం తీసుకొని షాపింగ్ చేసి తెచ్చుకున్న ఐటమ్స్. వాటిని ఒక్కసారి చూశాను. రూమ్ అంతా ఎంతో పొందికగా ఉంది. రూమ్లో వాల్ పైన నాకు ఎంతో ఇష్టమైన శివుని ఫోటో ఉంది. నేను ఎంత కష్టంలో ఉన్న ఆ ఫోటో వైపు ఒక్కసారి చూస్తే చాలు నాకు చాలా రిలాక్స్గా అనిపించేది. నా బాధలన్నీ ఆ శివుడు తీర్చేస్తాడు అని ధైర్యంగా అనిపించేది. దాని కొద్దిగా ఇటువైపు నా పెళ్లి ఫోటో ఉంది. అందులో నేను ఎంతో యంగ్గా ఉన్నాను. నా ముఖం ఎంతో ఫ్రెష్గా, ఎంతో అందంగా ఉంది. అక్కడ చూసినప్పుడు నా జ్ఞాపకాలు నాకు గుర్తుకొచ్చాయి. నేను ఒక్కదాన్నే కూతురు కావడంతో గారాబంగా పెరిగాను. ఆ తర్వాత నా అనుభూతులు ఎట్లున్నాయో నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.